హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లాస్ట్ ఈరోజైతే పప్పు కర్రీతో మేము ముందుకు వచ్చేసాను. మనమైతే ముందుగా కందిపప్పుని 30 మినిట్స్ అయితే ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత అయితే కుక్కర్లో వేసుకోవాలి. మనమైతే ఒక 4 గ్లాసెస్ వాటర్ వేయాలన్నమాట, టీ గ్లాస్తో. అండ్ అయితే కారం, పసుపు, సాల్ట్, ఇంకా ఆనియన్, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. టమోటో, ఇంకా కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, కర్రీ లీవ్స్, ఇంకా టామరిన్ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చింతపండు ఇవన్నీ కలవాలి కదా, కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలన్నమాట. కుక్కర్ మీద 4 విజిల్స్ రావాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఇంకా అయితే 4 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే ఆవాలు, ఇంకా వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. బాగా స్మాష్ చేసుకోవాలి పప్పుని. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ మీద ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. తర్వాత అయితే వెల్లుల్లిపాయ అనేది బాగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేయాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులో వేసేయడమేనమాట. పప్పు ఏముందండి, చాలా అంటే చాలా సింపుల్. కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఇంత సింపుల్ మెథడ్లో ఈ కర్రీ అయితే చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చూసారా ఎంత బాగుందో. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.